చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే సంక్రాంతి సెలవులైతే ఉన్నాయో, ఈ సంక్రాంతి సెలవులకు సంబంధించి మార్పు అయితే చేయడం జరిగిందనమాట. సంక్రాంతి సెలవులకు సంబంధించి మార్పులైతే చేశారు. దానికి సంబంధించి ఇప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగింది. వాస్తవంగా ప్రకటించిన సెలవుల్లో కొంతవరకు కోత అయితే విధించడం జరిగింది. సెలవులనైతే కుదించారనమాట. అంటే సెలవులనైతే తగ్గించడం అయితే జరిగిందనమాట. అయితే ఈ సెలవుల తగ్గింపు దేనికి జరిగింది? ఏంటి? ఎవరికి జరిగిందనేది పూర్తి వివరాలైతే చూద్దాం. సో, పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. సో, మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులైతే ఉండనున్నాయి. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 2024-25 ప్రకారం పండుగ హాలిడేస్ జనవరి 10 నుంచి 19 తేదీలో ఉంటాయని విద్యాశాఖ గతంలో ప్రకటించింది. కానీ ఇటీవల భారీ వర్షాలతో తిరుపతి, ఉత్తరాంధ్రలోని చాలా జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవులైతే ఇచ్చారు. దీంతో పని దినాలు తగ్గించడంతో ఈ సెలవులు తగ్గించి భర్తీ చేయాలని అధికారులు అయితే యోచిస్తూ ఉన్నారు. ఈసారి 11, 15 లేదా 12, 16 తేదీల్లో పొంగల్ హాలిడేస్ ఉండొచ్చని సమాచారం అనమాట. త్వరలో దీనిపై అధికారికంగా ప్రకటించనున్నారు. 10వ తరగతి విద్యార్థులకు విడుదల చేసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో సంక్రాంతి సెలవులను ఖరారైతే చేశారు. జనవరి 13, 14, 15 తేదీల్లో కేవలం 3 రోజులు మాత్రమే వారికైతే సెలవులిచ్చారు. ఇక సాధారణ విద్యార్థులకు సంబంధించి 11-15 గానీ, లేదంటే 12-16 గానీ కేవలం 4 రోజులు మాత్రమే సెలవులైతే ఇవ్వాలని యోచిస్తున్నట్టుగా తెలుస్తుందనమాట. సో, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో